కరోనా కొత్త వేరియంట్ మళ్లీ ప్రజలను భయపెడుతోంది. అసలు కొత్త వేరియంట్తో అంత ప్రమాదం ఉందా? లక్షణాలు ఎలా ఉన్నాయి? ఏం చేస్తే కరోనా దరిచేరదు? నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముందు జాగ్రత్తగా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకోవాలని సూచిస్తున్న నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్తో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఈ విషయానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి అంటే ఈ వార్డు ఏర్పాటు చేశారు కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉంది? సపరేట్గా ఒకటి అంటే కేసెస్ ఏమైనా సివియర్ కేసెస్, సీరియస్ కేసెస్ ఏమైనా వస్తే అడ్మిట్ చేయడానికి ఒక 20 బెడెడ్ వార్డు ఒకటి, ఐసోలేషన్ వార్డు ఒకటి రెడీ చేసాము. అందులో ఒక 10 బెడ్స్ మేల్, ఇంకో 10 బెడ్స్ ఫిమేల్ బెడ్స్ రెడీ చేసాము. విత్ ఆక్సిజన్ సప్లై ఉంది దీని కింద. అలాగే 4 వెంటిలేటర్స్ కూడా రెడీగా ఉంచాం ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కనుక. దానికి సంబంధించిన స్టాఫ్ని అందరినీ పోస్ట్ చేసి అలర్ట్గా ఉంచాం కింద. సో ఏమైనా కేసెస్ కొంచెము సీరియస్గా వచ్చి ఏమైనా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అలా ఉంటే కనుక మేము అడ్మిట్ చేసి ఐసోలేషన్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం దీని కింద. సో మనకి ప్రజెంట్ మనకి ఇండియాలో JN1 కింద వేరియంట్ మనకి ఎక్కువ నడుస్తుంది కింద. సో చాలా మటుకు సెల్ఫ్ లిమిటింగ్గానే నడుస్తుంది దీని కింద. సో కొంచెం గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఫీవర్ వీటితో సఫర్ అవుతున్నారు. వీలుగా 5 to 7 డేస్లో తగ్గిపోతుంది దీని కింద. సో ఏమైనా మోస్ట్లీ ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ మనం కొంచెము రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో పబ్లిక్ గ్యాదరింగ్స్ కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. అందరూ ఇండివిజువల్గా మాస్క్ యూజ్ చేయడం మంచిది కింద. సో అలాగే కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాషింగ్, ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకోవడం కొంచెము వ్యాధి స్ప్రెడ్ కొంచెం మనకి వాటిని పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వడం కొంచెం తగ్గిస్తుంది మనకి దీనికి. జనాలు అయితే కొంత మళ్ళీ టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది సార్. గతసారి కరోనా వచ్చినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఈసారి ఎంత ప్రభావం ఉంటుంది, ఎట్లా ఉంటుంది లక్షణాలు? ప్రస్తుతం మనకి ఉన్న వేరియంట్ మాత్రం కొంచెము అంత సీరియస్ అయ్యే లక్షణాలు లేవు దీని కింద. సో చాలామంది ఏంటంటే కనుక శాచురేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో జ్వరము, దగ్గు, జలుబు, సో గొంతు నొప్పితో బాధపడుతున్నారు. వీళ్ళుగా 5 to 7 డేస్లో రికవర్ అవుతున్నారు కింద. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం కానీ అయ్యేంతవరకు మేము చూడలేదు, ఆ కేసులో ఎక్కువ చూడలేదు దీని కింద. కాకపోతే కొంచెం ఇమ్యూనోడెఫిషియన్సీ వాళ్ళు, ఈ షుగర్తో ఇబ్బంది పడేవాళ్ళు, అలా ఏమైనా స్టెరాయిడ్స్ మీద కొన్ని క్యాన్సర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కింద. వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది దీని కింద. సో మోస్ట్లీ ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. ఇంకా మరి కొత్త వేరియంట్స్ ఏమైనా వస్తే కనుక అది తర్వాత చూడాలి దీని కింద. ప్రస్తుతం ఉన్న వేరియంట్ ప్రకారం ఎక్కువ సీరియస్ కేసులు రావట్లేదు దీని కింద. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు సార్. ప్రస్తుతం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కానీ అదే సమయంలో మనం ఏంటంటే కనుక వ్యాధి వ్యాప్తి చెందకుండా రాకుండా మనం ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి కింద. కొంచెము ఈ శానిటైజర్స్ యూస్ చేయడం, హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం, మాస్కులు యూస్ చేయడం, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం, మొదలైన ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి కింద. మళ్ళీ కరోనా అప్పుడు తీసుకున్న జాగ్రత్త అయితే ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవడం బెటర్ కింద. సో వ్యాధి కొంచెం ఒకరినొకరి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెము స్లోగా స్ప్రెడ్ అయినా కూడా కొంచెం ఇమ్యూనిటీ రావచ్చు దీనికి తొందరగా. మీరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇప్పుడు ఎట్లాంటి సేవలు అందుబాటులో ఉంచారు, ఎట్లా అంటే ఏం సలహా ఇస్తారు జనాలకి? సో ఇదే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమని చెప్తామండి దీని కింద. సో ఎనీ కేసెస్ ఏమైనా మనకి పాజిటివ్ వచ్చి ఏమైనా సీరియస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మాత్రం మేము అడ్మిట్ చేసుకుని ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం దానికి కింద. థ్యాంక్ యూ సార్. ఇవి సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు చెప్తున్న విషయాలు. కొత్త వేరియంట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టెన్షన్ కూడా అవసరం లేదని చెప్పి సూచిస్తున్నారు. ఎవరైతే దగ్గు కానీ, జ్వరం కానీ ఇట్లాంటి లక్షణాలు ఉంటే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఖచ్చితంగా గతసారి కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నామో, మాస్కులు పెట్టుకోవడం కానీ, శానిటైజర్ వాడడం లాంటి, దాంతోపాటు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.